హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర దాల్ చూపిస్తున్నాను. అందరికీ తెలిసిందే, బట్ మేము ఎలా చేసుకుంటాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పాలకూర, 2 టమాటోస్, శనగపప్పు, కొంచెం కందిపప్పు, బాయిల్ చేసేటప్పుడు కొంచెం పసుపు, తర్వాత కరివేపాకు వేసి లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఆయిల్ వేయలేదండి. పచ్చిమిర్చి, ఇక్కడ రెండు టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇది ఒకటే టమాటో. ఇది ఒక టమాటో. 2 టమాటోస్ యాడ్ చేసేసి ఇంకా కొంచెం రెడ్ చిల్లీ వేస్తాను. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్. మీరు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అంతే, లిడ్ క్లోజ్ చేసేస్తున్నా. వాటర్ వేయలేదు, సాల్ట్ కూడా వేయలేదు. ఒక 3 to 4 minutes అలాగ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేస్తాను. చూద్దాం. ఓన్లీ 2 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టాను కదా. ఇక్కడ ఇది బాయిల్ అయిపోయింది. మనకి టమాటా కూడా ఓన్లీ 2 minutes అంటే 2 minutes. ఓకే, ఆకుకూరలు ఎక్కువ ఉడికితే విటమిన్స్ పోతాయని అందరికీ తెలిసిందే. సో ఓన్లీ 2 minutes బాయిల్కి పెట్టి పక్కన పెట్టేసుకోండి. పప్పు విజిల్స్ వస్తున్నాయి కదా, సో అది బాయిల్ అయిపోయిన తర్వాత తాలింపు వేసుకోవటమే. చూద్దాం ఇంకొక 2 minutes. సో పప్పు కూడా బాయిల్ అయిపోయింది. బట్ శనగపప్పు మొత్తం స్మాష్ చేసుకోకూడదు, ఇలా పప్పులుగా ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. పాలకూర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వితౌట్ ఆయిల్. సో ఇప్పుడు ఇక్కడ పాలకూర మిక్స్ చేసేస్తాను. ఇది మంచి కలిపేసుకోండి. నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను దాల్ అంతా. నేను సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఎండుమిర్చి, కరివేపాకు, ఇక్కడ ఒక చిన్న టేబుల్ స్పూన్ ఫ్లాక్సీడ్ పౌడర్ వేస్తున్నాను. అంతే, మంచిగా మిక్స్ చేసుకోండి. పప్పులోకి యాడ్ చేసుకోండి. యమ్మీ దాల్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. సో తాలింపు వేసుకున్నాం కదా, కొంచెం మిక్స్ చేసేసుకోండి ఇలా.
ఫ్లాక్స్ సీడ్ పౌడర్కి చేదు వస్తుందేమో అనుకుంటారేమో, చేదేం రాదండి. పప్పులో వేయించి మనం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి చేదు రాదు. చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. నచ్చితే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యాడ్ చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యాడ్ చేస్తే ఏంటంటే హెల్దీ అనమాట. దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి బాగుంటుంది. అందుకని నేను ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యాడ్ చేశాను. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.